ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్ గాలా 2026 వేడుకల్లో భారతీయ బిలియనీర్ మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమా హీరోయిన్లను తలదన్నేలా భారతీయ సంప్రదాయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ ఆమె రెడ్ కార్పెట్ పై మెరిశారు. 2021లో అరంగేట్రం చేసిన సుధారెడ్డికి మెట్ గాలాలో పాల్గొనడం ఇది మూడవసారి. ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ప్రత్యేక ట్రీ ఆఫ్ లైఫ్ కౌచర్లో సుధారెడ్డి స్టన్నింగ్ లుక్తో కనిపించారు. గ్లోబల్ సెలబ్రిటీ స్టైలిస్ట్ మ్యారియల్ హెయిన్తో కలిసి రూపొందించిన ఈ డ్రెస్ సంస్కృతి మరియు ఆధునిక స్టైల్ కలయికగా నిలిచింది. ఈ విశిష్టమైన డ్రెస్ తయారీ కోసం 90 మంది కళాకారులు సుమారు 3459 గంటల పాటు శ్రమించారు. మచిలీపట్నం కలంకారీ స్టైల్ను ఆధారంగా చేసుకుని దాదాపు 3000 ఏళ్ల నాటి ఈ ప్రాచీన కళకు మోడ్రన్ టచ్ ఇచ్చారు. డీప్ రాయల్ బ్లూ కలర్ కార్సెట్ బేస్ పై యాంటిక్ గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీని ఉపయోగించారు. 7 మీటర్ల పొడవైన ట్రైల్ పై పికాక్ డిజైన్స్, బాడీస్ పై పాలపిట్ట డీటెయిల్స్ హైలైట్ గా నిలిచాయి. ఏడాది కాస్ట్యూమ్ ఆర్ట్ థీమ్ కు అనుగుణంగా సుధారెడ్డి తన స్వస్థలమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ డ్రెస్ ను రూపొందించుకున్నారు. జమ్మి చెట్టు, పాలపిట్ట, తంగేడు పువ్వు వంటి ప్రతీకలతో పాటు కల్పవృక్షం, సూర్యచంద్రుల అంశాలను ఇందులో పొందుపరిచారు. జర్దోసి, మారోడి, రేషం మరియు మెటల్ వర్క్తో భారతీయ వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. డ్రెస్ వెనుక భాగంలో హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన మెటల్ వైన్ స్ట్రక్చర్ ఈ అవుట్ఫిట్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుధారెడ్డి ధరించిన ఆభరణాలు కూడా అంతే గ్రాండ్ గా ఉన్నాయి. సుమారు 15 మిలియన్లు అంటే మన కరెన్సీలో దాదాపు 125 కోట్ల విలువైన తన వ్యక్తిగత కలెక్షన్ నుంచి వీటిని ఎంపిక చేశారు. ఆమె ధరించిన 550 క్యారెట్ల టాంజనైట్ స్టోన్ క్వీన్ ఆఫ్ మెరేలాని ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటు 23 క్యారెట్ల ఎల్లో డైమండ్ రింగ్, 30 క్యారెట్ల పోల్కీ డైమండ్ రింగ్ ఆమె లుక్ ను మరింత రిచ్ గా మార్చాయి. ఈ అవకాశం దక్కడంపై సుధారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను హైదరాబాద్ సంస్కృతిలోనే పెరిగాను. మన సాంస్కృతిక మూలాలను ప్రపంచానికి చాటి చెప్పడమే నా లక్ష్యం. భారతీయ కళ సజీవమైందని గ్లోబల్ స్టేజ్ పై నిరూపించాలనుకున్నాను అని పేర్కొన్నారు సుధారెడ్డి. ఇక ఈ డ్రెస్ ను డిజైన్ చేయడం చాలా గొప్ప అనుభవం అన్నారు మనీష్ మల్హోత్రా. ఫ్యాషన్ అంటే కేవలం లుక్ మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న భావం. ట్రీ ఆఫ్ లైఫ్ అనేది కేవలం డ్రెస్ కాదు, అదొక గొప్ప అనుభవం అని వివరించారు. మ్యారియల్ హెయిన్ సుధారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సుధారెడ్డి కథ ఆమె సంస్కృతితో గట్టిగా ముడిపడి ఉందని, దానిని సినిమాటిక్ స్టైల్లో ప్రపంచానికి చూపించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో సుధారెడ్డి మరోసారి గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్గా తన ముద్ర వేశారు.